చేసినటువంటి సీతారామ చౌదరి గారిని కూడా రావాల్సింది కోరుతున్నాం. అరే నువ్వు తీసుకో, గ్రూప్ తీసుకుంటే నేను పోతా తమ్ముడు. అయిందా ఫోటో తీయాలి నేను. చిన్న పెద్దలకి నాకు ముందు నుంచి సినిమాలు ప్రతి దానికి సాయి వెంకటన్న రెడ్డి గారు నాకు అక్కడ ఎప్పుడు చూస్తే ఏం నాకు ఆయన మామూలు మనిషి కాదు, గొప్ప కాదు. మేము అందరికీ తెలుసు ఆయన విషయం. ఆ అన్నగారు కూడా మన వైస్ చైర్మన్ అన్నిటికీ రేపు సినిమాకి రిలీజ్ అంతా వీళ్ళే పెద్దలు ఇద్దరు. ఆనాడు కూడా ఆయనే, ఇప్పుడు అంతే. కాబట్టి డైరెక్టర్ అది పరిస్థితి. నాకు ఆరోగ్యం బాగాలేదు, డబ్బులో మాట్లాడలేకపోతే అయిపోయింది. 78 ఏజ్ కాబట్టి అంతే. అంత అన్న పరిచయం, అంతకంటే నేను చెప్పలేను, ఎక్కువ మాట్లాడలేకపోతున్నా అంతే. ఇక హలో, నాకు సాయి వెంకటన్న గారు మహాప్రాణమైన మనిషి ఉన్నారు. ఆయన కూడా ఆయనతో చక్కగా మాట్లాడిన ఆశ. థ్యాంక్ యూ అన్న. కూర్చో. ఇప్పుడు మూవీ డైరెక్టర్ చిత్తజల్లు ప్రసాద్ గారు చాలా సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసరు, చాలా ఆయన చేయని ఏం లేదు, అన్నీ చేశాడు. ఆయన ఆర్టిస్ట్ కూడా. వారిని మాట్లాడుతుందే కోరుతున్నాం. సభా సరస్వతికి వందనం, అభినందన చందనం. ఇచ్చేసిన ఆర్టిస్టులకి, మిత్రులకి, లేడీ ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, మీడియా వాళ్ళకి అందరికీ వందనం తెలియజేస్తున్నాను. అంతిమ తీర్పు అంటే బైబిల్లో ఏముంటుందంటే, కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపం చేసిన వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు, పుణ్యం చేస్తున్న వాళ్ళని ఏం చేస్తాడు, దట్ ఈస్ కాల్డ్ అంతిమ తీర్పు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు పాపుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, రక్తం చిందించాడు. అయితే గతంలో వచ్చిన సినిమాలు క్రీస్తు మీద, ఆయన పుట్టింది ఎక్కడ, ఏ శ్రమలు పడ్డాడు, ఎలా సిలువ వేశారు, ఇవన్నీ చూపిస్తూ వచ్చారు. కానీ అంతిమ తీర్పులో సోషియో ఫ్యాంటసీ, దీంట్లో హీరోలు, హీరోయిన్లు, కాలేజీ గొడవలు ఇవన్నీ ఉంటాయి. సైతాను పనులు ఏమిటంటే గంజాయి, డ్రగ్స్, తల్లిని చంపుతాడు మందు కోసం ఒకడు. ఇవన్నీ సోషియో చూపిస్తూ ప్రభువు చెప్పిన మాట ఏంటో అది చూపిస్తున్నాం సినిమాలో. పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ ప్రభు యొక్క దీవెన ఎలా ఉంటుంది, ఎందుకోసం ఆయన ప్రాణాలు వదిలాడు, మళ్ళీ రాబోతున్నాడు, సెకండ్ కమింగ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సెకండ్. ఒకప్పుడు మహాసభ జరిగింది పరలోకంలో. ఈ సైతాన్ అతను ఒక మంచి దేవత. దేవుడిచి లోపల వీడికి ఏం కలిగిందంటే, బా ఆ సింహాసనం మీద నేను కూర్చుంటే ఎంత బాగుంటుంది, దేవుడు గ్రహించాడు, శాపం పెట్టి భూలోకంలో పడేశాడు. పడేసిన దగ్గర నుంచి ఈ లోకాధికారివిరా నువ్వేమన్నా చేసుకో, కానీ నన్ను నమ్మిన వాళ్ళని మాత్రం నువ్వేమి చేయలేవు అని పంపిస్తాడు. ఇప్పుడు జరిగే పాపాలన్నీ కూడా సైతాను చేస్తున్న పనులు. దాన్ని ఎదుర్కోవాలంటే విశ్వసించాలి. నమ్మితే దేవుడు, నమ్మకపోతే రాయి. అవన్నీ తీసుకొచ్చి క్రోడీకరించి సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తున్నాము. మీ అందరికి నచ్చేలా త్రూఅవుట్ వరల్డ్ రిలీజ్ అండి సినిమా, అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేస్తాం. దానితోడు మా పాస్టర్ గారు రావటం, దీంట్లో పార్ట్నర్గా చాలా సంతోషం. మా రామ్మోహన్ రావు గారిని ఏలూరులో పొలంలో పాము గెలిచిందండి. ఎన్నో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, తగ్గల. గన్నవరం దగ్గర పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే బతికాడండి. అప్పటి నుంచి జీసస్ సినిమా తీయాలి 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 తీయాలి. ఇప్పుడు నాతో సినిమా చేశారు అండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు అందరికీ కూడా నా యొక్క నమస్కారము. ఈ యొక్క కార్యక్రమంలో
ప్రాముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, మరి నిర్మాతలుగా పేరు పొందినటువంటి వాకడ అప్పారావు గారు సార్, వీళ్ళందరినీ నేను ఇలా చూడటం ఫస్ట్ టైం అండి. ఐఎమ్ న్యూ టు దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను చాలా భయపడుతూ ఉన్నాను. వాస్తవంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి అంటే నాకు అసలు ఆలోచన లేదు. నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు నా ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ అండి. ఐఎమ్ ఏ ప్రిన్సిపల్. ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ నారాయణ, చైతన్య అండ్ వేదాంతు కాలేజెస్. సో నేను ఎప్పుడు ఎడ్యుకేషన్ వైపే ఉన్నానండి. ఇది ఫస్ట్ టైం రావడం. మరి రామ్మోహన్ రావు గారు ఒకరోజు అనుకోకుండా ఒక యాక్సిడెంటల్గా మీ ఇద్దరం బస్సులో కలిసాము. సో బస్సులో కలిసినప్పుడు నేను ఇలా మూవీస్ తీస్తుంటానండి అని చెప్పినప్పుడు నేను చాలా కొత్త పరిచయం ఇది, ఇంతవరకు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు నాకు పరిచయం అవ్వలేదు. సో ఏం మూవీ తీస్తున్నారండి అంటే అంతిమ తీర్పు అన్నాడు. ఒక్కసారిగా నాకు ఫీజు ఎగిరిపోయింది. అంతిమ తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ మాట్లాడుతున్నారా మీరు? వాట్ యు నో అబౌట్ ఫైనల్ జడ్జిమెంట్ అండి అని అడిగాను ఆయన. నేను అంటే ఆయన అన్నాడు, అంతిమ తీర్పు అంటే సాతానికి దేవుడికి జరిగేటువంటి ఒక యుద్ధం అండి అన్నాడు. అది కాదు కదా ఫైనల్ జడ్జిమెంట్, సార్ ఏంటి ఇలా చెప్పారు అనుకొని నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు అది బ్యాటిల్, అది అసలు వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటిది ఒక పెద్ద బ్యాటిల్. అది శాటన్కి గాడ్కి జరిగేటువంటి ఒక పెద్ద బ్యాటిల్ ఉంది. ఆ బ్యాటిల్ అయిపోయాక ఇప్పుడు డైరెక్టర్ గారు దాన్ని క్లియర్ చేశారు. మరి ప్రసాద్ గారికి ఆ నాలెడ్జ్ ఉందండి. నేను నిజంగా అంటే ఈ మూవీకి రాకముందు, నేను అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకముందు చాలా డౌట్స్తో ఉన్నాను. ఒక ఎడ్యుకేషనలిస్ట్గానే ఉన్నాను నేను. నాకు ఒక పరిచయం అనేది ఏర్పడటం అనేది మరి డైరెక్టర్ గారిని చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన ఫైనల్ జడ్జిమెంట్ అంటే మనిషి చేసినటువంటి క్రియలు, ఈ భూమి మీద మనిషి చేసినటువంటి క్రియలు ఎలాంటివి, మంచివా చెడ్డవా, ఏ మనిషి అయినా కావచ్చు అండి, అది ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, కులము మతము లేకపోతే ప్రాంతము, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదండి జడ్జిమెంట్లో. హూ ఎవర్ ఇట్ మే బీ, హూ ఎవర్ డూస్ ద గుడ్ దే విల్ కమ్ అండర్ గుడ్ జడ్జిమెంట్, అండ్ హూ ఎవర్ డూస్ బ్యాడ్ దే విల్ కమ్ అండర్ బ్యాడ్ జడ్జిమెంట్. ఇంకా దానికి ఫైనల్ జడ్జిమెంట్ అనే ఒక మూవీ తీయడం అనేది సామాన్యమైన విషయం కాదండి. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి క్రిస్టియానిటీలో కూడా. ఈ యొక్క రివల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం అనేది ఒకటి ఉంటుంది, ఏది బైబిల్లో. ఈ ప్రకటన గ్రంథంలో దీని గురించి మాట్లాడినా, దీని గురించి ఏదైనా చర్చించినా వాళ్ళు చనిపోతారు అనే ఒక ఫోబియా ఉంది. కానీ ఈ సినిమా తీసేటప్పుడు మరి ఆ ఫోబియా కొంతమందికి ఉంది. ఈ యొక్క డైరెక్టర్ గారు, నిర్మాత గారు మరి రామ్మోహన్ రావు గారు నాతో అన్నారు, అట్లాంటి పిచ్చి మాటలు ఏం మాట్లాడొద్దండి, ఇలా మరి ప్రకటన గ్రంథం చదివిన వాళ్ళందరూ చనిపోయారా, లేకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళందరూ చనిపోయారంటే నో, నెవర్, కాదండి, అలా కాదు. ఐఎమ్ ప్రొఫెషనల్గా నేను పాస్టర్ అయితే కాదండి. ఐ హ్యావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ బైబిల్, అందుకని నాకు రెవరెండ్ అని పెట్టారు. సో నేను పాస్టర్ గారిని అయితే కాదు, నేను ఎడ్యుకేషనలిస్ట్ని. వాస్తవంగా అయితే నేను చదువు పట్ల చాలా ఆసక్తి. నా దగ్గర చదివినటువంటి పిల్లలు చాలామంది డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, ఈరోజు చాలామంది మంచి ప్రొఫెషన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను చెప్పేవాడిని, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద ఎడ్యుకేషన్, బట్ దెర్ ఈజ్ ఎండ్ ఫర్ ద ఎడ్యుకేషన్. కానీ ఆ విద్య యొక్క అంతం ఏంటో నేను ఒక చిన్న మాటలో మీతో చెప్తాను. ఏంటంటే సౌండ్ ఎడ్యుకేషన్ గివ్స్ యూ సౌండ్ నాలెడ్జ్. మంచి చదువు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ద సౌండ్ నాలెడ్జ్ గివ్స్ యూ సౌండ్ క్యారెక్టర్. ఇదండి, ప్రతి వ్యక్తి 10th క్లాసే చదువుకొని ఉండొచ్చు, టాపర్ అవ్వచ్చు, వాడు క్లాస్లో టాపర్ అవ్వచ్చు, స్టేట్లో టాపర్ అవ్వచ్చు, డిస్టిక్లో టాపర్ అవ్వచ్చు, కానీ మంచి క్యారెక్టర్ లేకపోతే వాడు చదువుకున్నటువంటి చదువుకి విలువ లేదు. ఈరోజు మరి వాకడ అప్పారావు సారు ఒక మంచి మాట చెప్పారు, ఫ్యూచర్ ఈజ్ ఎడ్యుకేషన్. అవునండి, ప్రతి తల్లిదండ్రులకి నేను కూడా ఇదే మాట చెప్తాను. తల్లిదండ్రులే కాదు, ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉండి ఉండొచ్చు. మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వాలి, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలి అంటే అంత సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. చాలా వరకు చదువు లేక చాలామంది అవస్థలు పడ్డారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్కిల్స్, ఏవైతే లైఫ్ స్కిల్స్ ఉన్నాయో వాటిని బట్టి చాలామంది పైకి వచ్చారు. కొంతమంది సింగింగ్ ఎంచుకోవచ్చు, కొంతమంది మ్యూజిక్ ఎంచుకోవచ్చు, కొంతమంది యాక్టింగ్ ఎంచుకోవచ్చు. వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్స్లో వాళ్ళు ఆ రంగానికి న్యాయం చేస్తూ వాళ్ళు పైకి వస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ సినిమాను చూస్తున్నప్పుడు, ఈ సినిమా తీయడానికి మరి డైరెక్టర్ గారికి ఉన్నటువంటి స్కిల్స్ చూశాను నేను. ఆయనకి దాదాపు మన ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ అన్నీ
నియర్లీ 14 లాంగ్వేజెస్ ఆయన మరి మాట్లాడగలడు, రాయగలడు, మరి వాటి యొక్క అర్థాలు చెప్పగలడు. మరి అంత మంచి స్కిల్స్ ఉన్నాయి. అలాగా ఒక సినిమా రంగానికి రావాలి అంటే అలాంటి వ్యక్తులు ఉండాలి. మరి ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి కేవీఎల్ నరసింహ సారు, మరి ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అయినా అండ్ లీగల్ అడ్వైజర్ ఫర్ ద ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ టిఎస్ అండ్ ఏపీ. మరి అంత మంచి వ్యక్తి, అంత బాగా చదువుకున్నటువంటి వ్యక్తి మరి లీగల్ అడ్వైజర్గా ఉంటూ మరి ఒక ఆర్టిస్ట్గా ఉన్నాడు అంటే నేను once I have a small eye on this film industry, but now when I am seeing all the artists and all the technicians and all the producers and the directors, I am observing that they are well talented, they are well skilled. బాగా టాలెంట్స్ ఉంటేనే ఈ రంగంలో నెగ్గగలరు, లేకపోతే వాళ్ళు నిలబడగలరు. చాలా సంవత్సరాలు ఈ యొక్క ఫీల్డ్లో ఉండాలి అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండాలండి, కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే ఎవడు ఏం చేయలేరు, నిలబడలేరు కూడా. కాబట్టి ఈరోజు ఈ సినిమాకి నన్ను కూడా ఒక నిర్మాతగా పరిచయం చేసినందుకు రామ్మోహన్ రావు గారికి, మరి అలాగే గౌడ్ సార్ గారికి, అలాగే మరి అప్పారావు సార్ గారికి, వీళ్ళందరికీ మరి సాయి సార్కి, స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, మీ అందరూ ఈ ఫంక్షన్ సక్సెస్ చేయడానికి వచ్చినట్టంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. కొత్త ప్రొడ్యూసర్స్ మన వాళ్ళు ఒక మంచి అటెంప్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గాను సోషియో ఫ్యాంటసీ చిత్రం మన యేసు ప్రభు గారి గురించి వాళ్ళు ఈ సబ్జెక్ట్ని ఎత్తుకొని దీన్ని విజయవంతం చేయడానికని అందరూ కలిసికట్టుగా, మీరు కానీ స్టేజ్ అందరూ దీవించాలని నేను మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్ గారిని, ఆర్టిస్టుల్ని ఎంటైర్ యూనిట్ని అంతా కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. బట్ ఇంకొకటి ఏంటంటే నేను పర్టికులర్గా చెప్పేది అంటే, నా ఎడ్యుకేషన్ నాకు చాలా అంటే నేను ఎవరి కులం గురించి వాళ్ళ గురించి మాట్లాడట్లా. నేను విజయవాడ లైలా కాలేజీలో 3 years చదువుకున్నానండి. డిగ్రీ అక్కడ కంప్లీట్ చేశాను నేను. అప్పుడు నాకు ఫాదర్స్ కానీ అందరూ కూడా నాకు బాగా పరిచయం ఉండే యాక్చువల్గాను. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నానండి. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. అండ్ వన్ మోర్, ఒక చిన్న విన్నపం ఉండే అందరికీ కూడా. సహజంగా నేను ఎక్కడైనా మీటింగ్లకు వెళ్ళను, అసలు యాక్చువల్గా వెళ్తే ఒకటే చెప్తానండి, ఫ్యూచర్ ఈజ్ ఎడ్యుకేషన్. పేరెంట్స్ అందరూ కూడా దయచేసి తమ పిల్లల్ని బాగా చదివించండి. ఫ్యూచర్ అంతా కూడా కంప్లీట్ ఎడ్యుకేషన్ అండి. ఇవాళ డబ్బు ఉంటుంది, రేపు డబ్బు పోతుంది, బట్ ఎడ్యుకేషన్ అనేది మన చచ్చేంత వరకు మన దగ్గరే ఉంటుందండి. సో ప్లీజ్ స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ శ్రద్ధ తీసుకొని బాగా చదివించండి. వన్ మోర్ టైం, ఫ్యూచర్ ఈజ్ ద ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ డైరెక్టర్ గారికి, సార్ మీరు అదరగొట్టేయండి. నాకు మా డైరెక్టర్ గారితో, మా అబ్బాయికి కానీ నాకు కానీ అవినాభావ సంబంధం ఉంది. చాలా చాలా పెద్ద సంబంధం ఉంది యాక్చువల్గా, వాళ్ళకి పెద్ద సంబంధం ఉంది. అలాగే గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. అంతిమ తీర్పు మూవీలో నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత మంచి మూవీలో ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇలాంటి మూవీలో చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ చాలా ఛానళ్ళకి ఈ మూవీ నా కోరిక మేరకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు పెద్దలందరికీ నమస్కారం. పెద్దలకు నమస్కారం. వచ్చిన అతిథులందరికీ కూడా నమస్మాంజలు. ఈ సినిమా సాంగ్స్
కొన్ని రోజుల ముందు చెన్నైలో చేశాము, మద్రాసులో. ఇవి చేస్తుంటే ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చి ఇంకొక సాంగ్ చేస్తే బాగుంటుంది. ఒక సాంగ్ను ఇంకా రికార్డ్ అవ్వలేదు, ఒక 2 లైన్స్ అది వినిపించాలని నాకు అనిపించింది, మీరు వినాలి. ఇహలోకానికి పరలోకానికి ప్రేమే రహదారి, ప్రభువే అధికారి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమే నిత్యం, ప్రేమే సత్యం, ప్రేమే జీవం, ప్రేమే దైవం అనుకో ఒకసారి. ఆ ప్రేమే కాచును నిన్ను చేరి, ప్రేమే కాచును నిన్ను చేరి. హల్లెలూయా 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 హల్లెలూయా. మ్యాక్సిమం మ్యూజికల్ హిట్ కూడా ప్రయత్నం చేస్తున్నాను. నా శాస్త్ర ప్రయత్నం సాగుతూ ఉంటుంది. మీ అందరి ఆశీస్సులతో నమస్కారం. థ్యాంక్ యూ బ్రదర్, బాగుంది నీ సాంగ్, బాగా ట్యూన్ బాగా చేసిన. రామానుజ హీరో వాడిని మాట్లాడుతున్నా కోరుతున్నా. మీడియా వారికి, పత్రిక వారికి, ఇచ్చేసిన అతిథులందరికీ నమస్సమాంజలి. అంతిమ తీర్పు సినిమాతో 78 సంవత్సరాల ఏజ్లో కూడా యాక్టివ్గా నిర్మాతగా వచ్చి రామ్మోహన్ గారు మరి ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఫంక్షన్ చేస్తూ మా అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఆయన ఎంత ఏజ్ ఉన్నాడో మళ్ళీ ప్రసాద్ గారు కూడా అదే ఏజ్ రేంజ్లో డైరెక్టర్గా దగ్గర అక్కడ ఇక్కడ కొద్దిగా ఉందేమో. ఇద్దరు కూడా యంగ్ యూత్ టీనేజ్ పిల్లల్లాగా పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు. వీళ్ళ తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అట్లనే ఉన్నాడు లక్ష్మణ సాయి గారు. ఆయన కూడా కొన్ని 100 సినిమాలు చేయడం జరిగింది, సంగీతం అందించాడు. చిన్న సినిమాలకి ఆయన ఒక పెద్ద స్వరం ఆయనది, అద్భుతం లక్ష్మణ సాయి గారు. మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు మా బ్రదర్, మా అన్నగారు, శ్రేయోభిలాషి ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు. ఈ మధ్య ఎన్నికల్లో ఫిలిం ఛాంబర్లో మళ్ళీ ఎన్నికై వైస్ చైర్మన్గా అయినందుకు కంగ్రాచ్యులేషన్. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాకాడ్ అప్పారావు గారు. నేను 25 సంవత్సరాలైంది సినిమా పరిశ్రమకు వచ్చి. నాకు ఆయన అంతకన్నా ముందు పరిచయము. ఒకసారి ఫస్ట్ టైం అన్నపూర్ణ స్టూడియోలో సౌందర్య గారు షూటింగ్ జరుగుతుంది. ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు, మీరే ప్రొడ్యూసర్. అది నాకు తెలిసి అది 99 2000 ఆ టైం, 96 80 ఆ టైం అనుకుంటా. సూర్యవంశము లేదు ఇది చిలుక ఇట్లా ఉంటుంది చూడండి, సౌందర్య. అది షూటింగ్ గుర్తుంది, బట్ సినిమా పేరు గుర్తులేదు. అది మీరే ప్రొడ్యూసర్గా ఆ టైంలో పరిచయము. ఈ తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా వచ్చాము. బట్ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను 600 సినిమాలకి అన్నగారు, నేను కానీ చీఫ్ గెస్ట్గా అంటే ఎన్నో కార్యక్రమాలకి మేము బ్యాక్ బోన్గా ఉండడం జరిగింది. ఫస్ట్ టైం నేను వాకాడ్ అప్పారావు గారిని ఈరోజు చూసి ఆశ్చర్యపోతున్నాను. ఆయన ఫస్ట్ టైం వేదికలో మాకు కనిపించారు. ఆయన సినిమాలలో కూడా ఆయన కనిపించాడు. ఆయన తీసే సినిమాలలో కూడా ఆయన కనిపించాడు. అంతా బ్యాక్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, బ్యాక్ అంతా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈరోజు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఫస్ట్ టైం నేను ప్రసాద్ గారి ద్వారా, గ్రేట్ ప్రసాద్ గారు, వారిని పట్టుకురావడం అంటే మామూలు విషయం కాదు. సినిమా ఇండస్ట్రీకి ఒక గుండెకాయ ఆయన. అలాంటి గుండెకాయని పట్టుకొని వచ్చేసి ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. అన్న, మీరు ఎన్ని సంవత్సరాలైనా
ప్రేమతో వచ్చి మాకు ఓటేసిపోతాడు, మళ్ళీ చిన్నోళ్ళకి ఓటేసిపోతాడు. మాకు సాయి వెంకట్ నీలాంటి వాడికి ఓటేయాలి ఇట్లా అని ఓటేసి మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసి వాకాడ అప్పారావు గారు రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సో అదేవిధంగా నరసింహారావు గారు, ఆయన నటుడిగా ఒక అడ్వకేట్గా డైలీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, ఇప్పటికీ బాగా ఈజ్ వెరీ నైస్. అండ్ న్యూ ప్రొడ్యూసర్, ఆయన అనుభవం ఇప్పుడే చెప్పడం జరిగింది. ఒక బస్సులో స్టార్ట్ అయిన ప్రయాణం ఇక్కడ దాకా వచ్చింది. ఓ బస్సులో కలయిక ఓ అద్భుతం జరిగింది. అంటే నేను ఎప్పుడు అంటుంటాను, భగవంతుడు ఎప్పుడు ఎలా ఎవరిని ఎక్కడ ఎందుకు కలుపుతాడో తెలీదు, అది ఏం జరుగుతుందో తెలీదు, ఒక అద్భుతం అనేది జరుగుతుంటుంది. అలాగా ఆనాటి ఒక బస్సు ఎక్కకపోతే రామ్మోహన్ రావు గారు పరిచయం గారు ఇప్పుడు ఇక అంతిమ తీర్పు అనేది లేదు. సో అలాగా ఒక కనెక్షన్ ఎక్కడికో వెళ్ళొచ్చు. సో అలాగా ఈరోజు ఒక అంతిమ తీర్పుకి నాంది అయ్యారు. మీరు ఒక కో ప్రొడ్యూసర్గా మరి ఈ సినిమాని మీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్తో మీకున్న అనుభవంతో మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎడ్యుకేషన్ గురించి కానీ మీ అనుభవాలంతా కూడా ఈ రామ్మోహన్ రావు గారి ఆయన టీనేజ్కి మీరు తోడవుతారు. ఆయనకి నిన్న వచ్చి బుక్ చేయడానికి వచ్చి చాంబర్లో చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాడు. ఒకటే మాట చెప్పిన, నువ్వేం స్ట్రెయిన్ కాకు, నేనున్నా, నా పేరు మీద రాసేసుకో, నువ్వు బుక్ చేసేయి. ఆయన అంటాడు, నా వాల్యూ పోతుంది సార్, నా ఇజ్జత్ పోతుంది అని. నీదేం పోదు, మేము కాపాడుతాం, నేను రామకృష్ణ ఉన్న రోజులు నీకేం కాదని చెప్పిన, అంతేనా? రైట్. సో అలాగా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాం. అంటే చిన్న సినిమా అనేది ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీకు ఏం తెలీదు. అలాగే సినిమాలు తీసి ఇప్పుడు చిత్తజల్లు ప్రసాద్ గారు అయితే ఆయన సంవత్సరానికి 4 ఎట్లా తీస్తుండో నాకే అర్థమవుతలేదు. అలాగా సినిమా తీసి చాలామందికి తెలియక ఎక్కడ చేయాలి, ఎలా పోవాలి తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. సినిమా రిలీజ్కి ఏం చేయాలో తెలీదు. సినిమా మాత్రం 1 కోటి 2 కోట్లు పెట్టి సినిమా తీస్తారు, కానీ అసలు సముద్రం అక్కడే ఉంటుంది. ఆ సముద్రం ఎట్లా దాటాలో మాత్రం తెలియదు. అంతలో పోయేస్తారు, సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోతారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆంజనేయుడు లాంటి ఇది కావాల్సిందే, హనుమంతుడిలా కావాల్సిందే. లంక పోవాలంటే ఎలాగో ఇక్కడ కూడా సినిమా రిలీజ్ కావాలంటే మరి మాలాంటి ఎక్స్పీరియన్సెస్ యూజ్ చేసి వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్గా ఉండి వాళ్ళని బయటికి తెచ్చి ఏదన్నా ఆ టైంలో కష్ట సుఖాలు ఉంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా హెల్ప్ చేసి ఇలా విధంగా ఇన్ని 100 సినిమాలని ఇక్కడ దాకా మేము ఎక్కడ కనిపించినా జంట పక్షులు అంటుంటారు మమ్మల్ని, నేను రామకృష్ణ అన్న. అలాగా కొన్ని 100 సినిమాలు. మొన్న మేము నిరహార దీక్ష కూడా చేసినాం. నిరహార దీక్ష ఏంటంటే UFO క్యూబ్ మీద కూడా డిజిటల్ మీద నిరహార దీక్ష చేసినాం ఇక్కడే. ఇంకోటి ఆయన ఆర్కే దీక్ష అనే సినిమా తీస్తున్నాడు. దీక్ష చేస్తూ దీక్ష సినిమా తీశాడు ఆయన, అద్భుతంగా తీశాడు. అది రిలీజ్కి దగ్గరలో ఉంది, ఆర్కే దీక్ష, అది కూడా సినిమా. రామకృష్ణ అంటే ఈ టైంలో ఆయన సినిమాలు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక ఛాంబర్ అధ్యక్షుడిగా ఇవన్నీ ఆర్గనైజేషన్లు ఉన్నారు. బట్ సినిమా ఎందుకు తీశారు? మళ్ళీ నేను లైవ్లో ఉండాలి, అందరికీ మనం అవకాశాలు ఇవ్వాలి, మనం అవకాశాలు ఇస్తే వాళ్ళు కొద్దిగా ఇదవుతారు అనే ఉద్దేశంలో ఆయన సినిమా తీయడం, రెగ్యులర్గా ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక సినిమా మీరు ఇంతకుముందు చెప్పినట్టు మీడియానే కాపాడుతుంది, మెయిన్ మీడియా. ఆ మీడియా ఏంది, ఒక ప్రెస్ 2 ప్రెస్లు పెడితే వరకు అందదు. అందుకే బ్రదర్ నెలకు ప్రెస్ పెట్టేస్తారు. అలాగా నేను కూడా, మాకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది సినిమా. ప్రసాద్ గారు ఎట్లా సంవత్సరానికి 4 చేస్తారో అర్థమవుతలేదు. నేను రామానుజ అని బయోపిక్ చేశాను, నేనే 11 పాత్రలు చేశాను. రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, రాముడిగా, పరశురాముడిగా 11 పాత్రలు చేశాను. సో ఇది చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అంటే గ్రాఫిక్స్ కానీ ఇదంతా చాలా ఇది ఉంటుంది, ఇప్పుడు కూడా వర్క్ నడుస్తూ ఉంది. సో అంటే నేను సినిమా ఎంత కష్టం అనేది, మాకు ఇంత ఆర్గనైజేషన్ ఉన్నాం, మాకు సినిమా మళ్ళీ ఇంత దాంట్లో ఉన్నా మాకు ఎంత కష్టమో మాకు తెలుసు. సినిమాని అంత ఈజీ కాదు బయటికి తేవడం. నా సినిమాలో చిట్టి కూడా చేసిండు, చిట్టిబాబు మంచి కళాకారుడు, మంచి అభిమాని. నేనంటే ఎక్కడ ఉన్నా ప్రేమగా ఇది చేస్తుంటాడు. సో మరి సినిమా అంతిమ తీర్పు మరి మీ కలయికలో ఒక అద్భుతమైన సినిమాగా రావాలి. ఇంకా మీరు కలిసి ఇంకో 10 సినిమాలు తీయాలని మేము కూడా మీకు తోడుగా నీడగా ఉంటాం. ఏదున్నా మేము ఉంటాం, నేను కానీ అన్న కానీ ఉంటాము. అదే అమ్మాయి అరవింద నాకు కూడా పరిచయం,
ఆ అమ్మాయి కూడా ఇందులో హీరోయిన్గా నటించింది. ఆమె కూడా రెగ్యులర్గా సినిమాలు చేస్తుంది. ఇలా కంపెనీలో కంటిన్యూ హీరోయిన్ అనుకుంటా. ప్రతి సినిమాకి ఈ అమ్మాయినే పర్మనెంట్గా పెట్టేసినట్టుంది. వెరీ నైస్. మీకు లక్ష్మణ సాయి గారు పర్మనెంటు, ఇది శాశ్వత మ్యూజిక్ డైరెక్టరు, శాశ్వత హీరోయిను, శాశ్వత నిర్మాత. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ. ఇంకా ఆర్టిస్టులు మన ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడు. ఇప్పుడు ఈ సభకి అంతిమ తీర్పు సినిమాలో టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా పనిచేపుతున్న వాళ్ళందరికీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి, వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళండి. ముఖ్యంగా ఈ సినిమాకి కెమెరామ్యాన్గా వర్క్ చేస్తున్న యాదగిరి గారిని, ఈ సినిమా కెమెరామ్యాన్ అండి. అవునండి.